ఇష్టమైన హీరో ఎవరు సార్ మన టాలీవుడ్లో? ఈ హీరోకి నేను చెయ్యాలి అన్న నాకు ఏ సినిమాకి ఆ సినిమాకి ఆ సినిమా చూసేటప్పుడు సినిమా బాగున్నప్పుడు ఆ సినిమా నా ఫేవరెట్ అండి, ఆ రోజుకి నా ఫేవరెట్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా చూసేటప్పుడు అందులో బాగున్నాయి, కథ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నప్పుడు ఆ రోజుకి హీల్ బీ మై ఫేవరెట్. సో ఆ నెక్స్ట్ నేను చూసే వరకు హీల్ బీ మై ఫేవరెట్. సో ఐ కాంట్ నేమ్ అంటే పర్టికులర్ హీరో చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు సాంగ్స్ చేసేటప్పుడు అరే ఈ సాంగ్ అల్లు అర్జున్కి పడితే ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది అని మనం బాడీ లాంగ్వేజ్ ఊహించుకుంటాము. కొన్ని సాంగ్స్ చేసేటప్పుడు ఈ సాంగ్ ఇంకొక ఎవరికైనా హీరోకి పడితే బాగుంటుంది, మహేష్ బాబుకి పడితే బాగుంటుంది అని ఊహించుకుంటాం. సో ఇట్స్ లైక్ దట్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పండి, ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో ద బెస్ట్ మ్యూజిక్ ఏ సినిమాలో అనిపించింది మీకు? అంటే వేరే సినిమాలు మీది కాకుండా వేరే మూవీస్లోన బెస్ట్గా అంటే ఈ మధ్య కాలం చూసిన వాటిల్లో అంటే నాకు బాగా గుర్తుండిపోయింది మ్యూజిక్ పరంగా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ని ఎలివేట్ చేసేలాగా అట్లా అనిపించింది అంటే నాకు RRR బాగా అనిపించింది. కీరవాణి గారు. అవునండి. సో మీకు ఫేవరెట్ అనుకుంటా? అంటే కీరవాణి గారి దగ్గర నేను వర్క్ కూడా చేశాను కాబట్టి హీఈస్ లైక్ మై గురువు గారు. సార్ ఎలా ఉంటారు సార్ కీరవాణి గారు? అదే బీజియం కొట్టే టైంలో కానివచ్చు, ఎలా? ఈజ్ వెరీ డెడికేటెడ్ అండి, వెరీ డెడికేటెడ్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో ఆయనకి చాలా అంటే ఫుల్ ఆఫ్ క్లారిటీ అండ్ చాలా డెప్త్ ఉంటుంది మ్యూజిక్లో కూడా. రాజా ఈ సినిమాలో ఎలా అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే మీ కొత్త ఎక్స్పీరియన్స్, మా కొత్త ఎక్స్పీరియన్స్, ఎలాంటి మూవీస్ ఎలా అనిపించింది మీకు? చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి, అదే చెప్తున్నా. ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇది చేసేటప్పుడు మటుకి బికాస్ ఫేస్లు కనిపించవు కాబట్టి ఇది ఒక డిఫరెన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. ప్రతి మూవీ ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాము, బట్ దీనికి వచ్చేటప్పటికి ఈ టాస్క్ అనేది, ఈ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం హట్కే. ఓకే, సో ఇంకా మీరు మంచి మూవీలు చేయాలి, మీరు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.